అండి, వెల్కమ్ టు రేణు టైలర్స్. ఈరోజు మనము కొత్త హ్యాండ్స్, ఒక కొత్త రకం హ్యాండ్స్ అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మనము హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంది అనేది మీకు ఈ వీడియోలో అయితే మీకు షార్ట్ హ్యాండ్స్ ప్లస్ ఇది పఫ్ హ్యాండ్స్ లాగా కొత్త మోడల్ మీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా మనం హ్యాండ్స్ ఒక పీస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ది అది కట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పైనుండి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ పింక్ క్లాత్ ఎందుకు తీసుకున్నానంటే ఇది శారీ అండి. ఇది శారీ వచ్చింది. టోటల్గా మనకు బ్లౌజ్ వచ్చి ఆపోజిట్లో మస్టర్డ్ ఎల్లోలో వచ్చిందండి. అందుకోసమనే మనకు బార్డర్ రాలేదు కాబట్టి మనము ఇదైతే తీసుకున్నాం. ఇదిగో ఇలా. నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ తర్వాత ఇదిగో ఇదండి టోటల్గా బ్లౌజ్ వచ్చి మనకు ఇలా ఉంది. బ్లౌజ్ అయితే ఇది మనము ఒక 5 ఇంచెస్ క్లాత్ అనేది ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం మిడిల్కి ఇలా డాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మనము చూడండి ఇక్కడ నుండి ఇలా ఒక 5 ఫ్లీట్స్ అయితే చిన్నగా ఒక 5 కుర్చీలు అయితే ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇటువైపు ఇలా మళ్ళీ ఒక 5 కుర్చీలు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది నీట్గా ఇలా పెట్టేసుకొని మనం ఒక స్టిచ్ అయితే ఇలా చూడండి. ఇదిగో ఇలా అబ్జర్వ్ చేయండి బాగా. ఇదిగో ఇలా టోటల్గా ఇలా షేప్ వచ్చే విధంగా మనము ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలండి. పైన మళ్ళీ ఈ ప్లీట్స్ అనేవి ఇలా చూడండి. ఇగో ఈ కుర్చీలు అనేవి ఇటువైపు ఆపోజిట్లో చూడాలండి. ఒకటి దానికి దీనికి 2 ఆపోజిట్ వైపు చూసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా వస్తుంది డిజైన్ అనేది. చూడండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకొకటి మిడిల్కి ఇలా ఒక డాట్ అనేది ఇంత క్లాత్ అనేది తీసుకోండి. మనకు శారీలోంచి
తీసుకున్న తర్వాత మిడిల్కి ఒక డాట్ వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని 1 by 1 ఒక 5 ప్లీట్స్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో ఇలా అయితే పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఇదిగో ఇలా కింది వైపు ఉన్నాయి దగ్గరికి పెట్టాలండి. షోల్డర్ వైపు ఉన్నాయి మాత్రం, పైన వైపు ఉన్నాయి మాత్రం మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నట్టయితే మీకు ఫ్లీట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇదిగో చూడండి. నెక్స్ట్ ఇలా మళ్ళీ ఇదిగో ఇలా ఇలా భుజం వైపు ఉన్నాయి ఇవి చూడండి. ఇది కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ దీనికి ఇదిగో ఇలా ఇలా గ్యాప్ ఇవ్వాలి చూడండి. అప్పుడే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో ఇలా వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చినాక నెక్స్ట్ మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇదిగో హ్యాండ్ షేప్ అయితే ఇలా తీసుకుంటాం కదండి. ముందే తీసుకున్నానండి నేను. ఇదిగో ఇలా షేప్ తీసుకున్న తర్వాత మనము దీన్ని చూడండి. హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకుంటాం కదండి. కట్ చేసుకున్నాక ఈ మిడిల్లో మనము ఒక కచక అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగో ఇలా ఇలా కచక పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇదిగో ఈ మిడిల్లో ఇక్కడ ఉంది కదండి, మనమైతే కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా చూడండి ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలా ఇలా స్ట్రైట్గా మళ్ళా ఇటువైపు కూడా ఇదిగో వీడియోనైతే క్లియర్గా చూడండి. చూస్తే నేను ఎలా కుడుతున్నానో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగో ఇలా స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ తర్వాత ఇలా ఇలా కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఇదిగో ఇలా మిడిల్లో వచ్చేటట్టు. ఇదిగో ఇది మిడిల్లో వచ్చింది కదా, ఇదిగో చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుండి మనము ఇలా ఇదిగో ఇలా మిడిల్లో చూడండి, మిడిల్కి వచ్చే వరకు ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూడండి
నెక్స్ట్ ఇలా తీసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం తీసేద్దాం. చూడండి, మీకు పూర్తిగా చూసిన తర్వాతే మీకు అర్థమవుతుంది షేప్ ఎలా వచ్చిందనేది. ఎక్స్ట్రాస్ అయితే తీసేస్తున్నాను. చూడండి, క్లియర్గా వీడియోని అయితే అబ్జర్వ్ చేయండి. ఇలా కుట్టినట్టయితే మనకు కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చూడండి, ఇదిగో. నెక్స్ట్ మనము ఇది ఉంది కదా అండి, ఈ పింక్ క్లాత్ మనం ఆల్రెడీ ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది అనేది ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అటాచ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు ఎలా అటాచ్ చేసుకోవాలో. చూడండి, నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా మనం అలాగే కుట్టేసుకోవాలి. సేమ్ యాజ్ డిస్. ఇక్కడ మిడిల్లో ఒక కచక అనేది పెట్టేసుకొని ఇక్కడ మిడిల్ చూసుకోండి. ఇదిగో ఇది కుర్చీలు పెట్టినాం కదండి మిడిల్లో. చూడండి, ఇక్కడ నుండి ఇదిగో ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనకు అర్థం కావాలంటే ఈజీగా ఇదిగో ఇలా మిడిల్లో చూసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇదిగో ఇలాగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మిడిల్కి కరెక్ట్గా కుట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు పై వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, పై వైపున కూడా మనం పెట్టుకున్న కచక అనేది ఆ కుర్చీ వైపు కరెక్ట్గా క్లియర్గా కలవాలండి. తర్వాత నెక్స్ట్ ఇలా చుట్టూరా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందు మనం ఇది కుట్టేసుకున్నాం కదండి, దీన్ని ఇది ఇలా పట్టేసుకొని మనము ఖర్చు కనిపించకుండా ఎలా కుట్టేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నీట్గా ఇలా చేసేసుకోండి. తర్వాత మెయిన్ అనేది ఇలా మిడిల్లోకి పట్టేసుకోండి. ఇదిగో ఇలా చూసుకోండి. ఫస్ట్ ఇలా చూసుకొని ఇదిగో ఇక్కడ ఒక కచ్చకాయ అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకు ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇది మిడిల్ కదండి, ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఇలా జాయింట్ అనేది ఇలా 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 పెట్టేసుకోండి. నీట్గా ఇలా పర్చేసుకొని ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకోండి. మనకు ఫినిషింగ్ అనేది అప్పుడు నీట్గా వస్తుందండి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇదిగో ఇలా
మిడిల్ నుండి కుట్టేసుకుంటే మనకు ఈజీగా వస్తుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మాత్రం నేను ఎలా కుడుతున్నానో ఏందో మీకు అసలు అర్థం కాదు. చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇదిగో ఇందులో నుండి ఇలా లాగేసుకోండి. ఇలా పట్టి ఇలా లాగేసుకున్నట్టయితే మనకు హ్యాండ్ చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇలా నీట్గా అనేసుకోండి. అనేసుకున్న తర్వాత ఇదండి టోటల్ హ్యాండ్ మనకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకు ఇలా కుట్టినట్టయితే మనకు ఇలాంటి హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయండి. చూడండి ఇగో ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో. ఇదిగో చూస్తారా, ఖర్చు ఎక్కడ కనిపించకుండా మనకు హ్యాండ్ అనేది ఇలా ఎంత బాగా వచ్చిందో చూడండి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మిడిల్లో ఒక కచ్చక అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మెయిన్కి అయితే ఇది మెయిన్ ఉంది కదండి, ఇదిగో మిడిల్లో ఆల్రెడీ మనం కచ్చక పెట్టుకున్నాం. ఇదిగో ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఇది అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ అనేది వేసుకున్నట్టయితే మనకు హ్యాండ్ అనేది ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇదిగో ఈ మిడిల్ డాట్కి ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా వస్తుంది హ్యాండ్. చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే మీరు ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందండి. అంటే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇదిగో ఇలా మిడిల్లో నుండి తీసుకోవాలని చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇదిగో ఇలా మిడిల్లో నుండి ఇలా లాగినట్టయితే మనకు హ్యాండ్ అనేది ఎక్కడ ఖర్చు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదిగో చూడండి, ముందు వైపు కానీ వెనకాల వైపు కానీ ఎంత నీట్గా వచ్చిందో ఒక్కసారి హ్యాండ్ చూడండి. ఇదిగో ఇలా వస్తుందండి హ్యాండ్ అనేది. చూడండి రెండు హ్యాండ్స్ చూపిస్తాను మీకు. ఇదిగో 2 హ్యాండ్స్. ఇదిగో ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి కుట్టిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా పర్ఫెక్ట్గా నీట్గా చూడండి హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి.
ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? చూడండి హ్యాండ్ ఎంత బాగుందో. ఇదిగో ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి హ్యాండ్. మీకు ఇలాంటి హ్యాండ్ కటింగ్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే ఒక లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని చూసినందుకు, ఇలాంటి మంచి వీడియోలు మీ సపోర్ట్ వల్ల నేను చాలా చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.